మౌనం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఒక నెల మాట్లాడకపోతే ఏమవుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు. అది ఒక సాధన. మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక శబ్దం మనల్ని వెంటాడుతుంది. ఈ ప్రపంచంలో మనం నిరంతరం శబ్దాల మధ్య, బయట ట్రాఫిక్ గోల, ఇంట్లో టీవీ శబ్దాలు, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, వీటన్నిటి మధ్య మనల్ని మనం కోల్పోతున్నాం. అందుకే మహర్షులు, యోగులు మౌనమని గొప్ప సాధన గురించి చెప్పారు. ఇలా మౌనం పాటించడం వల్ల మన మెదడులోని అనవసరమైన ఆలోచనల రోద తగ్గుతుంది. రోజుకి కాస్త సమయం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు అభివృద్ధి చెందుతాయి. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనం అనేది దైవానికి దగ్గరయ్యే మార్గం. మనం మాట్లాడడం తగ్గించినప్పుడు మన అంతరాత్మ చెప్పే మాటలు స్పష్టంగా వినపడతాయి. శక్తిని పొదుపు చేయడంలో మౌనం కీలక పాత్ర పోషిస్తుంది. మాట అనేది ఒక శక్తి. మనం అనవసరంగా వాదించినా, పనికిరాని విషయాలు మాట్లాడినా మన ప్రాణశక్తి హరించుకుపోతుంది. అదే మౌనంగా ఉన్నప్పుడు ఆ శక్తి మనలోనే నిక్షిప్తమై మనల్ని మానసికంగా దృఢంగా మారుస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఎన్నో అనర్థాలను, విచ్ఛిన్నమయ్యే బంధాలను కాపాడొచ్చు. మౌనం మనకు సహనాన్ని, విజ్ఞతను ఇస్తుంది. మౌనం అంటే కేవలం నోరు మూసుకోవడం కాదు. అది ఒక అంతరంగ ప్రయాణం. మౌనం పాటించడం వల్ల మన మెదడులో ఎలాంటి మార్పులు వస్తాయి? సైన్స్ ఏం చెబుతుంది అంటే మౌనాన్ని ఎలా నిర్వచించాయి? గొప్ప గొప్ప విజేతలు, మహర్షులు అసలు ఎందుకు మౌనాన్ని ఆశ్రయిస్తారు? మౌనంగా ఉండటం వల్ల మన శరీరంలో, మన మెదడులో జరిగే అద్భుతమైన మార్పులేంటి? అసలు మౌనం మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? అలానే మౌనం వెనుక ఉన్న ఒక అద్భుతమైన పరమార్థాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఖరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని మారుస్తుంది. పూర్వం ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు దేశం నలుమూలల నుండి జ్ఞానాన్వేషణ కోసం శిష్యులు వచ్చేవారు. ఒకరోజు సిద్ధార్థ అనే యువకుడు తీవ్రమైన మానసిక అశాంతితో గురువుగారి వద్దకు చేరుకున్నారు. గురుదేవా, నా మనసు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో, అంతులేని అలజడితో కొట్టుకుంటుంది. నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా మాటలు నా నియంత్రణలో ఉండవు. ఎదుటివారిని అనగదొక్కాలనే తపనతో అనవసరమైన విషయాలు మాట్లాడి ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తీవ్రంగా కుమిలిపోతుంటాను. ఈ మాటల సుడిగుండం నుండి నన్ను బయటపడి మనశ్శాంతినివ్వు అని కన్నీళ్లతో వేడుకున్నాడు. గురువుగారు అతని వైపు అత్యంత ప్రశాంతంగా కరుణతో చూసి, నాయనా, నీకు నిజమైన శాంతి కావాలి అంటే నువ్వు రేపటి నుండి 90 రోజుల పాటు పూర్ణ మౌనం పాటించాలి. ఈ 3 నెలలు నువ్వు నీ నీడతో కూడా మాట్లాడకూడదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ లోపలికి వెళ్తే నీ ప్రతి శ్వాసను బయటికి వచ్చే శ్వాసను గమనిస్తుండు అని ఆదేశించారు. సిద్ధార్థ వ్రతాన్ని ప్రారంభించాడు. కానీ మొదటి వారం అతనికి నరకంలా ఉండేది. పెదవులు మూసుకున్నాడే కానీ అతని లోపల మాటల ప్రవాహం ఆగలేదు. ఎవరైనా అతన్ని పలకరిస్తే సమాధానం చెప్పలేక అతని అహంకారం లోపల గిలగిల్లాడిపోయింది. తోటి శిష్యులు ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో దూరి గట్టిగా అరిచి సరిదిద్దాలని, తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని అతని మనసు ఉవ్విళ్ళూరింది. అతని మెదడులో గతంలో జరిగిన అవమానాలు, భవిష్యత్తు గురించిన భయాలు, వాదనలు ఇలా ఒక భయంకరమైన యుద్ధంలా సాగాయి. బయట నిశ్శబ్దం ఆవహించిన లోపల మాత్రం ఆలోచనల రథ 100 రెట్లు పెరిగి అతన్ని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. తాను ఇన్నాళ్ళు తన ఆలోచనలకు ఎంత బానిసగా బ్రతికాడో ఆ క్షణాల్లో అతనికి అర్థమైంది.
అలా అంతరంగ మదనంతోనే మొదటి నెల గడిచి రెండో నెలలోకి అడుగుపెట్టేసరికి సిద్ధార్థలో ఒక తెలియని మార్పు వచ్చింది. అతను మాట్లాడడం పూర్తిగా మానేయడం వల్ల అతనిలోని ప్రాణశక్తి మాటల రూపంలో వృధా కాకుండా అతని ఇంద్రియాలను మరింత సున్నితంగా మార్చింది. మునుపెన్నడూ అతను గమనించని ప్రకృతిలోని సన్నని శబ్దాలు ఇప్పుడు అతనికి స్పష్టంగా వినిపించాయి. ఆశ్రమంలోని చెట్ల ఆకుల గుండా వెళ్ళే గాలి చేసే శబ్దం, పక్షుల రెక్కల అలికిడి, ఎక్కడో దూరంగా ప్రవహించే ఏటి సవ్వడి, ఇవన్నీ అతనికి వినిపిస్తున్న ఒక దివ్యమైన సంగీతంలా ఉన్నాయి. అంతేకాదు, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల వెనుక దాగి ఉన్న భావాన్ని, వారి గుండెల్లోని బాధను అతను స్పష్టంగా చదవగలిగాడు. గతంలో తన అహంకారం వల్లే ఎదుటివారిని అడ్డుకొని మాట్లాడేవాడినని, ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. మనం మాట్లాడేటప్పుడు కేవలం మనం మనకు ఇప్పటికే తెలిసిన విషయాల్ని పునరావృతం చేస్తాము. మౌనంగా వినేటప్పుడు మాత్రమే ఈ సృష్టి నుండి కొత్త విషయాన్ని గ్రహించగలం అనే పరమ సత్యం అతనికి అర్థమైంది. ఈ అవగాహనతోనే మూడవ నెల చివరికి వచ్చేసరికి సిద్ధార్థ మనసు ఎలాంటి అలజడి లేని ప్రశాంతమైన సరోవరంలా పూర్తిగా నిశ్చలమైపోయింది. ఇప్పుడు అతని లోపల ఎలాంటి ఆలోచనల యుద్ధం లేదు. ఎదుటి వారిని జయించాలనే ఆరాటం లేదు. ఆ నిశ్శబ్దపు లోతుల్లో తన తప్పులు ఏమిటో, బలహీనతలు ఏంటో ఎలాంటి జంకు లేకుండా అతనికి కనిపించాయి. అనవసరమైన వాదనల వెనుక ఉన్నది కేవలం తన అహంకారమేనని అతనికి సంపూర్ణంగా అర్థమైంది. ఆలోచనలు ఆగిపోయినా ఆ శూన్య స్థితిలో బాహ్య ప్రపంచంపై ఆధారపడని ఒక శాశ్వతమైన, అనిర్వచనీయమైన ఆనందం అతని కణంలో ఉప్పొంగింది. అసలైన మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, మనసు శూన్యంగా మారడమేనని అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. 90 రోజులు కఠోర సాధన తర్వాత సిద్ధార్థ తన గురువుగారి ముందుకు వచ్చి పాదాభివందనం చేశాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో ఒక దివ్యమైన కాంతి, ముఖంలో ఎనలేని ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. గురువుగారు చిరునవ్వుతో, నాయనా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగారు. ఇక సిద్ధార్థ అత్యంత వినయంగా, గురుదేవా, నేను ఇన్నాళ్ళు కేవలం బాహ్య ప్రపంచంతో మాట్లాడడం మానేశాను అని అనుకున్నాను. కానీ అసలైన మౌనం నా లోపల మొదలైంది. మనం మాట్లాడే ప్రతి అనవసరమైన మాట, వాదించే ప్రతి వాదన మనలోని ప్రాణశక్తిని ఎంతలా హరిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. సత్యం ఏంటి అంటే, మాట అనేది బంగారం అయితే మౌనం అనేది వజ్రం లాంటిది. ఆ మౌనపు వజ్రపు కాంతిలోని మనల్ని మనం నిజంగా కలుసుకోగలం అని అంటారు. ఇక గురువుగారు ఆనందంగా నవ్వి, నువ్వు సరైన మార్గాన్ని కనుగొన్నావు నాయనా. మౌనం అంటే కేవలం పెదాలు మూయడం కాదు, మనసులోని అహంకారాన్ని, ఆలోచనల అలజడిని శూన్యం చేసుకోవడం. ఆ శూన్యం నుండి పుట్టి అనవసరమైనప్పుడు మాట్లాడే ఒక్క మాటైనా 100 పుస్తకాల కంటే అత్యంత శక్తివంతమైనది. అసలు మౌనం అంటే కేవలం పెదవులు మూసుకొని మాట్లాడకుండా ఉండడం కాదు, మనసుని నిశ్చలంగా మార్చుకోవడం. ఈ మౌనం పాటిస్తున్నప్పుడు మన శరీరంలో, మెదడులో జరిగే మార్పులు అద్భుతమైనవి, వర్ణనాతీతమైనవి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మౌనం యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా నిర్ధారిస్తోంది. మనం ప్రతిరోజు కాస్త సమయం పాటు పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలో గడిపితే మన మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఈ ప్రాంతమే మన జ్ఞాపక శక్తికి, భావోద్వేగాల నియంత్రణకు కేంద్ర బిందువు. నిరంతర శబ్ద కాలుష్యం, ఎడతెగని ఆలోచనలు, మాటల వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. మౌనంగా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి మంచులా కరిగిపోయి రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మెదడులోని డెఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉత్తేజితమైన మనలోని సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అనూహ్యంగా పెరుగుతాయి. ఇక అలానే మన పురాణాలు, ఉపనిషత్తులు మౌనాన్ని ఒక అత్యున్నతమైన తపస్సుగా అభివర్ణించాయి.
మౌనం సర్వార్థ సాధకం. అంటే మౌనం ద్వారా దేన్నైనా సాధించొచ్చు అని మన గ్రంథాలు కూడా చెబుతున్నాయి. మౌనంలో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయని పురాణాలు వివరిస్తాయి. ఒకటి వాచా మౌనం అంటే మాటలు కట్టిపెట్టడం. రెండవది మనోమౌనం అంటే ఆలోచనలు నిలిపివేయడం. సృష్టికి మూల గురువైన దక్షిణామూర్తి తన వృద్ధ శిష్యులకు జ్ఞానబోధ చేసింది మాటలతో కాదు, ప్రశాంతమైన మౌన ముద్రతోనే. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటారు. అంటే పరబ్రహ్మతత్వాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఆ అనుభూతిని కేవలం మౌనం ద్వారానే పొందగలం అనే దీని అర్థం. ప్రపంచాన్ని జయించిన గొప్ప గొప్ప విజేతలు, అనన్యాల్లో తపస్సు చేసే మహర్షులు ఈ మౌనాన్నే తమ బలంగా ఎంచుకుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన మన శరీరంలోని ప్రాణశక్తిని విపరీతంగా ఖర్చు చేస్తుంది. మహర్షులు మౌనవ్రతం ఆచరించడం వల్ల ఆ ప్రాణశక్తిని వృధా కాకుండా తమలోనే నిక్షిప్తం చేసుకొని దాన్ని అత్యున్నతమైన ఓజస్సుగా మార్చుకుంటారు. ఇక అదే వారికి అంతులేని ఏకాగ్రతను, అతీంద్రియ శక్తులను ఇస్తుంది. నేటి కాలపు విజేతలు సైతం క్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉండి తమ వ్యూహాలను పదును పెట్టుకుంటారు. మౌనం అనేది ఎదుటివారిని జయించడానికి కాదు, కేవలం మనల్ని మనం జయించుకోవడానికి ఉపయోగపడే గొప్ప ఆయుధం. మౌనం మన జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. ఇక అది మనలోని భయాలను, అహంకారాన్ని పటాపంచలు చేసి అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. ఇక అసలు మౌనం వెనుక ఉన్న ఒక అద్భుతమైన పరమార్థం ఏంటి అంటే, ఈ విశ్వం యొక్క అసలైన భాష నిశ్శబ్దమే. మనమంతా ఆ నిశ్శబ్దం నుండే పుట్టాము. చివరకు ఆ నిశ్శబ్దంలోనే కలిసిపోతాం. బాహ్య ప్రపంచపు కోలాహలాన్ని వదిలి ఎప్పుడైతే మనం అంతరంగపు మౌనంలోకి అడుగు పెడతామో, ఇక అప్పుడే అసలైన ఉనికి ఏంటో, ఈ జీవన రహస్యం ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.